విశాఖలో పిఎంపాలెం సమీపంలో మజీద్ వద్ద ఉన్న ఆర్హెచ్ కాలనీ స్లమ్ను ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు పరిశీలించారు. స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గత 30 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్న ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవటం, పక్కా ఇళ్లు నిర్మించకపోవటం అతి దారుణమన్నారు. దేశం జపాన్ను దాటేసి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని ప్రధాని మోదీ ఇప్పటికే గొప్పలు చెబుతూ ఉన్నప్పటికీ కోట్లాది మంది ప్రజలు ఇప్పటికీ మురికివాడలోనే జీవించడం దేశ పాలకుల వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు చేశారు. అంటే అప్పుడు కాలనీ సార్ 90s లో వీళ్ళు కట్టారా? యాక్చువల్లీ సార్ మీరు 84 లో పూర్ణ మార్కెట్ ఏరియాలో సిటీ సెంటర్ లో ఉన్న కొన్ని స్లమ్స్ తీసి రీహాబిలిటేషన్ చేశారు కదా, అప్పుడు వీళ్ళకి ఇచ్చినారన్నమాట. ఆ ఇల్లులు కట్టుకోవడం కోసం ఇక్కడికి వచ్చి చిన్న పాకలు తీసుకు తుప్పలవి కొట్టేసి పాకల్లాగా వేసుకుని ఉన్నవి. ఆర్థిక పరిస్థితులు బాగోపోవడం వల్ల, కుటుంబాలు పెరిగిపోవడం వల్ల ఇంకా అలా ఉండిపోయి ఆ ఇల్లులు కొంతమంది పరిస్థితులు బాగోక కట్టుకోలేక తాకట్లు పెట్టి వదిలేసుకొని అలా డైవర్ట్ అయిన వాళ్ళు ఒక 10% ఉంటారు. ఆ 10% కి అప్పుడే కొంచెం ఏదో చూస్తే బాగుండు, కానీ అప్పుడు కూడా వాళ్ళ పిల్లలు 10 years కి ఒక జనరేషన్, 10 years కి ఇంకో జనరేషన్, అలాగే ఇప్పటికి 200 ఫ్యామిలీలు అయిపోయి ఇవన్నీ అటు రీహెబిలిటేషన్ కాలనీ సార్. అవి లెఫ్ట్ రైట్ సైడ్ ఈ దాటితే పక్కన ఫారెస్ట్ వాళ్ళు ఉంటుంది సార్. అందరూ ఇలా కడుతుంటే కూడా ఇప్పుడు అడ్డుతున్నారు సార్. అంటే పడిపోయిన ఇల్లు ఇలా ఉన్నవి కట్టుకుంటుంటే కూడా సెక్రటరీలు కూడా వచ్చి ఆపేస్తున్నారు. పంచాయతీ సెక్రటరీ దేశం ముందుకు వెళ్ళిపోయిందన్న, జపాన్ కన్నా బాగా వెళ్ళిపోయింది అంటాడు ముందుకి మోడీ. జపాన్ కన్నా ముందున్నామంట మనం. జపాన్లో ఇలాంటివి ఉండవు, మురికివాడలో స్లమ్ములు లేవు జపాన్లో, కొరియాలో ఉండవు, సింగపూర్లో ఉండవు. మన ముఖ్యమంత్రి ఏమంటాడు చంద్రబాబు, సింగపూర్ లాగా చేస్తా అంటాడు. ఎవరు అన్నారు విన్నారా? సింగపూర్ లాగా చేస్తా అంటాడు. మరి సింగపూర్లో ఇట్లాంటి మురికివాడలు లేవు. అందరికీ ఉన్న ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఉన్నాయి, ప్రతివాడికి ఇళ్ళు ఉంటాయి. సో అందువల్ల సింగపూర్ ఆయన చేయలేదు, ఆయన జపాన్ చేయలేదు. ఎవరు మోడీ ఏమో జపాన్ చేయలేడు, ఈయనేమో సింగపూర్ చేయలేడు. కాకపోతే వాళ్ళు ఎందుకు అంటున్నారు సింగపూర్ అని? ఎందుకు అంటున్నారు? పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి ఇక్కడ, మీకు డేటా సెంటర్ అని అదని ఇదని వస్తుంది. అదాని వీళ్ళ కంపెనీలు వస్తున్నాయి, మైక్రోసాఫ్ట్ కంపెనీలు వస్తున్నాయి. అవి మాత్రం సింగపూర్ లో ఫోటో తీస్తే ఆ ఒక్క ప్రాంతమే అట్లా ఉంటది. మన దగ్గర మనకి భోగాపురం పెద్ద ఎయిర్పోర్ట్ వస్తుంది, భోగాపురం ఎయిర్పోర్ట్. అది ఎట్లా ఉంటది? సింగపూర్ విమానాశ్రయం లాగా ఉంటది, అందంగా ఉంటది లోపల. బయట మనం ఇక్కడ ఇట్లా ఉంటాం. అంటే వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారంటే వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. ఎవరికి? డబ్బున్నోళ్ళ కోసం పనిచేస్తున్నారు. అండ్ వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు. నెల టైం ఇచ్చినాక ఇక మొదలు పెడతాం మన యొక్క కార్యక్రమాన్ని. తీసుకెళ్దాం, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, ఈ నాయకుల దృష్టికి తీసుకెళ్దాం, తీసుకెళ్లి దీని పరిష్కారానికి మనం ప్రయత్నిద్దాం. మోడీ ఏమంటాడు?